అనంతం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. అందరికీ నమస్కారం. రేపు శ్రీ అరవిందుల 149వ జయంతి. ఆ మహాయోగి అవతరించి ప్రపంచాన్ని దుఃఖం నుంచి విముక్తి చేసి దివ్య ఆనంద జ్ఞానాలతో ప్రపంచ జీవితం కొనసాగేటట్లుగా ఉపయోగపడేటువంటి యోగాన్ని ప్రపంచానికి ఇచ్చారు. దాని పేరే ఇంటెగ్రల్ యోగా, పూర్ణ యోగం. మనం వారు రచించినటువంటి ది సింథసిస్ ఆఫ్ యోగా, తెలుగులో దాన్ని యోగ సంయోజనం అని అంటున్నాం. దాంట్లో మనం ది 4 ఎయిడ్స్ అనేటువంటి చాప్టర్ చదువుతున్నాం. 49వ పేజీలో మనం ప్రారంభం చేయాలి. యోగానికి సహాయపడేటువంటి 4 సహాయకారుల గురించి చదువుతున్నాం. మొదటిది శాస్త్రం, 2 ఉత్సాహం, 3 గురువు, 4 కాలం. దీంట్లో శాస్త్రం అంటే ఏమిటి, ఈ శాస్త్రం అనేది పూర్వ యోగాలకి ఏ విధంగా పనికొస్తుంది, తర్వాత శ్రీ అరవిందులు ప్రపంచానికి ఇచ్చినటువంటి పూర్ణ యోగానికి శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలని చర్చిస్తున్నారు. శాస్త్రం అంటే ఏమిటి అనేది ఆయన చర్చించి పూర్వానుభవం తర్వాత శాస్త్రం అవుతుంది. అది మౌఖికం కావచ్చు లేదా లిఖిత శాస్త్రం కావచ్చు. 5వ పారాగ్రాఫ్ మనం చదువుతున్నాం 49వ పేజీలో. సాంప్రదాయ యోగ విధానం ఏమిటి, సాంప్రదాయ యోగాలు ఎలాగా చేసేవారు, ఎలా ఉండేది వాటి అనుభవం అనేది దీంట్లో చర్చిస్తున్నారు. But usually the representative influence occupies a much larger place in the life of the sadhaka. If the yoga is guided by a received written shastra, some word from the past which embodies the experience of former yogins, it may be practiced either by personal effort alone or with the aid of a guru. పూర్వ శాస్త్రాలన్నీ కూడా రిప్రజెంటేటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. ప్రాతినిధ్య ప్రభావం, ఒక యోగానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక గురువు, ఆయన ప్రభావం, లేదా ఆ యోగం లిఖించబడితే ఆ లిఖించినటువంటి గ్రంథం అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది సాధకుడి మీద. సాధకుడు దాన్ని అనుసరించి, అది గ్రంథం అయితే గ్రంథాన్ని, లేదా గురువు అయితే గురువుని అనుసరించి ఆ గత కాలపు అనుభవం ఏం చెప్పిందో దాని ప్రకారం సాధకుడు సాధన చేసి ఆ గతకాలపు అనుభవాన్ని తను సజీవంగా అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అంతేగా, మనం గురువు దగ్గరికి వెళ్ళామంటే దాని అర్థం ఏమిటంటే వారు సాధించినటువంటి అనుభవాన్ని, వారు పొందిన అనుభవాన్ని మనం పొందడానికి ఏ విధంగా వీలవుతుంది అని మనం తెలుసుకుని సాధన చేస్తాం. అలాగే పూర్వయోగాలు కూడా ఆ విధంగానే జరిగాయి. It may be practiced either by personal effort alone or with the aid of a guru. సాధకుని వ్యక్తిగత కృషి కానీ లేదా గురువు వల్ల కానీ ఆ అనుభవాన్ని పొందడం జరుగుతుంది. The spiritual knowledge is then gained through meditation on the truths that are taught, and it is made living and conscious by their realization in the personal experience. సాధకుని యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో గురువు పొందినటువంటి అనుభవాన్ని తన వ్యక్తిగత కృషి ద్వారా కానీ ఇతర ఆ సాధన మీద తను సాధన చేసి దాని మీద ధ్యానం చేసి ఆ యోగానుభవాన్ని పొందుతూ ఉండడం అనేది ఈ యోగా ప్రక్రియలు.
The yoga proceeds by the results of prescribed methods taught in a scripture or a tradition and reinforced and illumined by the instructions of the master. This is a narrower practice but safe and effective within its limits because it follows a well beaten track to a long familiar goal. గురువు పొందినటువంటి అనుభవం లేదా ఆ యోగం ఇచ్చినటువంటి అనుభవాన్ని పొందడంలో కొన్ని పద్ధతులు, సూత్రాలు ఇవన్నీ కూడా నిర్ణయం అయిపోయి ఉన్నాయి కనుక సాధకుడు ఆ సూత్రాలను అనుసరించి ఆ అనుభవాన్ని పురస్కరించుకుని తను కూడా ఆ యోగ అనుభవాన్ని పొందుతూ ఉండేవాడు. ఇది ఒక రహదారి లాంటిది. అది ఒక యోగి సాధన చేసి యోగానుభవాన్ని పొంది ఆ యోగానుభవ పద్ధతులన్నిటినీ శిష్యుడికి చెప్తే శిష్యుడు ఆ సూత్రాలు ఆ పద్ధతులను అనుసరించి ఆ యోగానుభవాన్ని పొందేవాడు. ఇది ఒక రహదారి లాంటిది. ఇది మాత్రం చాలా తేలిక అండి, ఇది కూడా చాలా కష్టమే కదా. ఎంతమంది అలాగా గురువులని అనుసరించి వారు పొందిన యోగానుభవాన్ని పొందారు అని మనం ప్రశ్నించవచ్చు. నిజమే. ఇక్కడ చర్చిస్తున్నది ఏమిటి అనేది మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణ మానవ చైతన్యాన్ని గురించి మాట్లాడటంలా ఇక్కడ కొంత చైతన్యం సాధించి కొంత ఉన్నతమైనటువంటి చైతన్యంతో యోగ సాధన చేయగలిగినటువంటి చైతన్యం కలిగిన సాధకులకి ఏ విధంగా జరుగుతుందనేది మాట్లాడుతున్నారు. అందుకని సాధారణ ప్రజానీక అనుభవం అనేది ఇక్కడ రాదు, ప్రస్తావన రాదు. కొంత ఉన్నత చైతన్యం కలిగిన సాధకుల గురించి మాత్రమే చర్చ గనక దాన్ని మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే విషయం మనకి కొంచెం తొందరగా సులభంగా అవగాహన అవుతుంది. ఈ పద్ధతులు సూత్రాల ద్వారా సాధన చేసి పొందినటువంటి అనుభవం ఉన్నదే, ఇది కొంత రహదారి లాంటిది. ఇక్కడ సాధకుడు సూత్రాలు వెతుక్కోక్కర్లా, సిద్ధాంతాలు ఏమిటని చూసుకోక్కర్లా. తన ముందు ఒక అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవ సాయంతో శిష్యుడు కూడా ఆ యోగానుభవాన్ని పొందడానికి వీలుంది. అది హఠయోగమైన, రాజయోగమైన, కర్మ భక్తి జ్ఞాన యోగాలైన ప్రధానమైనటువంటి యోగాలు ఈ 5: హఠయోగం, రాజయోగం, తర్వాత కర్మ భక్తి జ్ఞాన యోగాలు. ఆ తర్వాత మన భారతదేశంలో గొప్పగా చాలా కాలం ఉండి ఒక కొత్త మార్గంలో పోవడానికి ప్రయత్నం చేసినటువంటి తాంత్రిక యోగం. తాంత్రిక అంటే క్షుద్ర అనేటువంటిది ఇప్పుడు మనం ఏదో వింటున్నాం చూస్తున్నాం, కానీ అది కాదు. తాంత్రిక యోగం ఒక కొత్త మార్గాన్ని వేసుకుని దాని ద్వారా సిద్ధి పొందాలి అని అది ప్రయత్నం చేసింది. దాన్ని మన సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుందాం. అంచేత హఠయోగ, రాజయోగ, ఇతర యోగాలు అయినప్పటికీ ఆ యోగానుభవానికి సంబంధించిన సూత్రాలు, సిద్ధాంతాలు, అనుభవాలు ఉన్నాయి గనక వాటి వెనకగా వెళ్ళటం అనేది కొంత రహదారి మీద వెళ్ళటమే, ఒక బీట్ అండ్ ట్రాక్ మీద వెళ్ళటమే, అందరూ వెళ్ళేటువంటి దారిలో వెళ్ళటమే. అది చాలా సులువు. అందరూ వెళ్ళే దారి అది గుంటలున్నా, గట్లున్నా, పుట్టలున్నా మనం తెలిసిన దారి గనక తేలికగా ప్రమాదాల బారిన పడకుండా కొంత సురక్షితంగా మన గమ్యాన్ని చేరుకుంటాం. అదే తెలియని దారిలో వెడితే ఆడ గుంట ఉందో, గొయ్యి ఉందో, కట్ట ఉందో, పుట్టుందో, గుట్టుందో, గడ్డి ఉందో, పాములు ఉన్నాయో ఏమీ మనకు తెలియదు. మన దారి మనం చేసుకుంటూ పోవాల్సింది. కాబట్టి ఈ పూర్వ యోగాలు ఇలాంటి కొంత సులభతరమైనటువంటివి అని చెప్తూ, అయినప్పటికీ ఇది కొంత నారోవర్ ప్రాక్టీస్ అన్నారు. నారో అంటే సంకుచితం అని తెలుగులో అంటాం. దానికి తప్పు అర్థం ఏం లేదు. సంకుచితం అంటే మనం ఏదో చాలా తక్కువగా చూసి ఏదో ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నట్లు కాదు. సంకుచితం అంటే తక్కువ పరిధి కలిగినటువంటిది అని అర్థమే తప్ప దాన్ని మనం తీసేస్తున్నట్టు కానీ దాన్ని అవమానిస్తున్నట్టు కానీ కాదనమాట. ఎందుకని ఇది నారోవర్ ప్రాక్టీస్ అంటున్నారంటే ఆ యోగాల గమ్యం, లక్ష్యం ఆత్మని పొందటం, మోక్షం పొందటం. అది హఠయోగమైన, రాజయోగమైన,
కర్మభక్తి జ్ఞాన యోగాలైనా సరే వాటన్నిటి లక్ష్యం ఒకటే, అది ఆత్మ సాక్షాత్కారం పొంది మోక్షం పొందటం, బ్రహ్మలో లీనం కావటం. ఇది వాటి లక్ష్యం. ఆ లక్ష్యానికి దిశగా సూత్రాలు ఏర్పాటు చేసుకున్నాయి, ఆ లక్ష్యానికి దిశగా పద్ధతులను ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని పద్ధతులు సూత్రాల ప్రకారం ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా సాధకులందరూ కూడా ప్రయత్నం చేశారు. కనుక ఇది బీటెన్ ట్రాక్ అని అందుకంటున్నారనమాట. అందరూ నడిచేటువంటి రహదారి కొంత సురక్షితం, క్షేమంగా అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉన్నటువంటి యోగాలు ఇవి అని చెప్తున్నారు. ఇప్పుడు 9వ పారాగ్రాఫ్లో ఇంటెగ్రల్ యోగా గురించి మాట్లాడుతున్నారు. శ్రీ అరవిందులది ఇంటెగ్రల్ యోగా. మనం ప్రతి పారాగ్రాఫ్లో మనం చూస్తూ వస్తున్నాం. పూర్వ యోగాల లక్ష్యం ఏమిటి, శ్రీ అరవిందులు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఇంటెగ్రల్ యోగా పూర్ణయోగం యొక్క లక్ష్యం ఏమిటి, దాని స్టాండ్ పాయింట్ ఏమిటి, అది ఏ లక్ష్యంతో ఏ విధంగా ప్రపంచంలో పరివర్తన కోసం ప్రయత్నం చేస్తున్నది, ఇది మనకి చెప్తూ వస్తున్నారు. ఆ తేడా మనం చాలా తేలికగా తెలుసుకోగలుగుతాం. ఒకటి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక పూర్ణయోగం చెప్పటం, మళ్ళీ ఒక చర్చలో మరొక అంశానికి వెళ్ళటం, ఆ అంశాన్ని ఇంటెగ్రల్ యోగాలో తీసుకుని దాన్ని చర్చించటం, ఇట్లా మనకి సాగుతోంది. ఇప్పుడు ఈ 6వ పారాగ్రాఫ్లో పూర్ణయోగంలో శాస్త్రం అనేది ఉంటుందా, శాస్త్రాన్ని ఎంతవరకు అనుసరించాలి, శాస్త్రం అనేది అనుసరించకుండా ఉండొచ్చా, ఈ అంశాలు చెప్తున్నారు. శాస్త్రం అంటే ఏమిటి, శాస్త్రం అంటే గతకాలపు అనుభవం మౌఖికంగా గురువు ద్వారా కానీ లిఖించబడి కానీ ఉంటే అది శాస్త్రం. అది అనుభవమే తర్వాత శాస్త్రమైంది, అంతేగా. ఇప్పుడు పూర్ణయోగం అనేటువంటిది చాలా కొత్తది. ఇది కొత్త లక్ష్యంతో కొత్త స్టాండ్ పాయింట్తో వస్తోంది. అది వరకు ఉన్నటువంటి యోగాల లక్ష్యం కంటే ఇది విస్తరించింది. అంటే ఏమిటంటే అది వరకు యోగాల లక్ష్యం ఆత్మసాక్షాత్కారం, మోక్షం. ఇప్పుడు పూర్ణయోగం ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత కూడా ఏ విధంగా సాధన చేయాలో పూర్ణయోగం చెప్తున్నది అన్నమాట. అందుకని పూర్వయోగాలు చెప్పినటువంటి లక్ష్యం నుంచి ప్రారంభించి ఇంకా పైన ఉన్నటువంటి లక్ష్యం వైపుగా పూర్ణయోగం వెళుతున్నది. అందుకనే శ్రీ అరవిందులు ఒక చోట ఆయన ఇంటెగ్రల్ యోగా గురించి సింథసిస్ ఆఫ్ యోగాలోనే మాట్లాడుతూ ఇలా అన్నారు, I have called it the integral yoga, and that means that it takes up the essence and many processes of the old yogas. Its newness is in its aim standpoint. అందుకే వారి ఈ రచనకి సింథసిస్ ఆఫ్ యోగా అని పెట్టారు. యోగాలన్నిటినీ సింథసైజ్ చేశారు, సంయోజన పరిచారు. అంటే యోగాలలో ఉండేటువంటి ఎస్సెన్స్ని నేను తీసుకున్నాను, ఆ పద్ధతులు, ఆ సూత్రాలు అవన్నీ యథాతథంగా కాకుండా ఆ యోగాల యొక్క సారాన్ని నేను తీసుకున్నాను. తర్వాత మెనీ ప్రాసెసెస్ ఆఫ్ ద ఓల్డ్ యోగాస్, అంటే పూర్వ యోగాలు, వాటిలో ఉన్నటువంటి ప్రక్రియా విధానాలు కూడా నేను ఈ ఇంటగ్రల్ యోగాలో నేను తీసుకున్నాను. ఇందులో శ్రీ అరవిందులు ఇచ్చినటువంటి పూర్ణయోగం యొక్క కొత్తదనం ఎక్కడున్నది అనంటే ఇన్ ఇట్స్ ఎయిమ్ అండ్ స్టాండ్ పాయింట్. పూర్ణయోగం పెట్టుకున్నటువంటి లక్ష్యము, అది తీసుకున్నటువంటి దృక్పథం, ఈ రెండిటిలో కూడా పూర్ణయోగం ఒక కొత్తదనాన్ని ప్రపంచానికి ఇచ్చింది. కొత్తదనం అంటే ఏదో అందరూ చెప్పనిది ఏదో నేను చెప్పాలి, ఇలాంటిది కాదు. ప్రాపంచికంగా ఇలా ఉంటుంది. అందరూ ఏదో చెప్తూ ఉంటే వాటికంటే వేరుగా నేను ఏదో చెప్తే కదా నేను నిలబడగలుగుతా, లేకపోతే ఏముంటుంది అనుకుంటుంది మనస్సు. నిజానికి అందరికంటే కూడా కొత్తగా చెప్పాలి అనుకున్నప్పుడు అది అందరూ చెప్పిందే ఒక పాత సీసాలోనో రంగు మార్చో వేసినట్టుగా ఉంటుంది.
ఇప్పుడు శ్రీ అరవిందులు పూర్ణయోగం దాని లక్ష్యం ప్రపంచ జీవితాన్ని పరివర్తన చేయటం. ఇది ఎయిమ్, ఇంటెగ్రల్ యోగా ఎయిమ్. పూర్వయోగాల యొక్క ఎయిమ్ ఇది కాదు, వాటి లక్ష్యం ఇది కాదు. వాటి లక్ష్యం ప్రపంచాన్నించి విముక్తి పొంది మోక్షం పొందటం అనేది వాటి లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారం వెళ్ళే అది లక్ష్యం. ఇంటెగ్రల్ యోగా యొక్క లక్ష్యం ప్రపంచాన్నంతటిని పరివర్తన చేయటం, చేసి ఈ ప్రపంచమంతా కూడా ప్రపంచంలో డివైన్ మేనిఫెస్ట్ కావాలి అనేది దాని ఎయిమ్. దైవం అభివ్యక్తం కావాలి అన్ని కర్మలలో. శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సర్వంలో నన్ను చూసిన వాడే నిజంగా సమత్వం సాధించినవాడు అని చెప్పి కృష్ణుడు అన్నాడు. అలాగే సర్వంలో నన్ను చూడు, నాలో సర్వం ఉన్నది చూడు అని అన్నాడు. సో సర్వంలో దైవం ఉండడం అనేటువంటి ఒక కొత్త మార్గాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇచ్చాడు. ఇవాళకి మనకి భగవద్గీత అందుకనే ఆచరణాత్మకమైంది. దీంట్లో ఉన్నది నేను ఆచరించాలని ప్రతి వ్యక్తి హృదయంలో నుంచి తపన కలుగుతోందంటే కారణం ఏమిటి అంటే, ఇదిగో ఇది సర్వంలో దైవం ఉన్నాడు, సర్వంలో దైవం ఉన్నాడు, నేను అంతట్లో ఉన్నాను, సర్వంలో నన్ను చూడు. కనుక సర్వాన్ని తీసేసి నన్ను చూడటం తేలిక ఎవరికి? గొప్ప సాధకులకి, యోగులకి. మన గురించి చెప్పట్లా. మహాయోగులకి ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మని గ్రహించటం తేలిక. దేంతో పోల్చి చూసినట్లయితే, ప్రపంచంలో ఉన్న దైవాన్ని తెలుసుకోవటంతో పోల్చి చూసినట్లయితే ప్రపంచానికి అవతలగా ఉన్నటువంటి ఆత్మని గ్రహించటం యోగులైనటువంటి వారికి తేలిక. అలా తరించిన వాళ్ళే మహాయోగులంతా కూడా. ఇప్పుడు పూర్ణయోగం యొక్క లక్ష్యం కానీ దాని స్టాండ్ పాయింట్ కానీ ప్రపంచాన్ని పరివర్తన చేసి దైవం ఇక్కడ మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా చేయాలి. అప్పుడు మానవుడి యొక్క జీవితం అంతా కూడా అన్నీ ఇలాగే ఉన్నప్పటికీ ఈ జీవితం ఇప్పుడు అజ్ఞానంతో జీవిస్తున్నట్టుగా ఉండకుండా జ్ఞానంతో, ఆనందంతో, ప్రశాంతతతో, సచ్చిదానందం కావాలని కోరుకుంటాం కదా, ఆ సచ్చిదానందం, ఆ దైవం మన జీవితంలో మేనిఫెస్ట్ అవుతే ఇక్కడ అంతా కూడా దివ్య జ్ఞాన ఆనంద ప్రపంచంగా కొనసాగుతుంది. ప్రపంచం ఉండకుండా పోదు, ఇది కొనసాగుతుంది. ఇది ఇంటెగ్రల్ యోగా పెట్టుకున్నటువంటి ఎయిమ్, అది తీసుకున్న స్టాండ్ పాయింట్. అందుకే సావిత్రి మహాకావ్యంలో మనకి చిట్ట చివర వస్తుంది, నేచర్ షల్ లివ్ టు మేనిఫెస్ట్ సీక్రెట్ గాడ్, ది స్పిరిట్ షల్ టేక్ అప్ హ్యూమన్ ప్లే, ది ఎర్త్లీ లైఫ్ బికమ్ లైఫ్ డివైన్. ఇది ఇంటెగ్రల్ యోగా యొక్క స్టాండ్ పాయింట్. ప్రకృతి ఏం చేస్తుందిట? తనలో ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి దైవాన్ని అభివ్యక్తం చేస్తుంది. రాబోయేటువంటి భవిష్యత్తులో ప్రకృతి తనలో ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి దైవాన్ని అభివ్యక్తం చేస్తుంది ప్రపంచంలో. అప్పుడు ఈ ఆత్మ ప్రజా జీవితాన్నంతటిని, ప్రపంచ జీవితాన్నంతటినీ కూడా వహిస్తుంది. ఆత్మ నడుపుతుంది ప్రపంచ జీవితాన్ని. ఇప్పుడున్న నిమ్న ప్రకృతి నడుపుతోంది, ఇప్పుడు లోవర్ నేచర్ నడుపుతోంది. ఇక భవిష్యత్తులో ఆత్మ కింద నడిచేటువంటి ప్రపంచం ఉంటుంది. అప్పుడు ఈ ప్రపంచ జీవితం అంతా కూడా ఎలా అవుతుంది? దివ్య జీవనం అవుతుంది, లైఫ్ డివైన్ అవుతుంది. ఈ లైఫే డివైన్ అవుతుంది. ఇది కావటానికే ఇంటెగ్రల్ యోగా అనేటువంటి యోగం శ్రీ అరవిందులు మనకి ఇచ్చారు. కనుక పూర్వయోగాల లక్ష్యము, పూర్వయోగాల యొక్క దృక్పథము వేరు, వాటి తర్వాత వచ్చినటువంటి ఈ పూర్ణయోగం యొక్క దృక్పథం వేరు. వాటిని అనుసరించినప్పటికీ కొంత వాటి సారంలో అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. కనుక ఈ పారాగ్రాఫ్లో మనం 6వ పారాగ్రాఫ్లో పూర్ణయోగం సాధకుడికి శాస్త్రం ఏ విధంగా పనికొస్తుంది, ఎంతవరకు అనుసరించాలి, అసలు శాస్త్రం అవసరం లేకుండానే పూర్ణయోగం కూడా ఫలించటం అనేది జరుగుతుందా అని ఆ చర్చ ఇక్కడ చేస్తున్నారు. ఫర్ ద సాధక ఆఫ్ ద ఇంటెగ్రల్ యోగా
it is necessary to remember that no written Shastra, however great its authority or however large its spirit, can be more than a partial expression of the eternal knowledge. ఇటర్నల్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉన్నది, శాశ్వత జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉంది. మనకి మొట్టమొదట చాప్టర్లో, ఈ చాప్టర్లోనే ది 4 Aids ప్రారంభంలోనే 2వ పారాగ్రాఫ్లో శ్రీ అరవిందులు మనకి చెప్పారు ఏమని, ప్రతి జీవి హృదయంలో ముకుళించుకుని ఉంది శాశ్వత జ్ఞానం మొగ్గలాగా ముకుళించుకుంది. పరిణామంలో ఏం జరుగుతోంది, ఒక్కొక్క రేకు విప్పుకుంటున్నట్లుగా జ్ఞానం కొద్ది కొద్దిగా విప్పుకుంటూ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నది. అందుకే మన భారతీయ ఆధ్యాత్మికతలో జ్ఞానాన్ని సహస్రదళ పద్మంతో పోల్చారు మహనీయులు. వాళ్ళకి తెలుసు, సహస్రదళ పద్మం అని పోల్చారు. అంటే సహస్రం అంటే 1000 కాదు, అసంఖ్యాకం అని అర్థం. అంటే అసంఖ్యాకమైనటువంటి విధంగా శాశ్వతమైనటువంటి జ్ఞానానికి అసంఖ్యాకమైనటువంటి రేకులు. అది కాలగమనంలో కొద్ది కొద్దిగా ప్రజలకి ఎంత అవసరమో, మానవుడికి ఎంత అవసరమో, మానవ జాతికి అంతగా జ్ఞానం విప్పుకుంటూ ప్రపంచంలోకి ప్రవేశించి మానవ జాతిని దైవం వైపుగా తీసుకువెళ్తూ ఉంటుంది. కనుక ఇటర్నల్ నాలెడ్జ్ అనేది పూర్తిగా ప్రపంచంలోకి రాలా, కొంతగా వచ్చింది. అంటే మన మహనీయమైనటువంటి గ్రంథాలు కానీ, ఋషులు కానీ, వేదాలు కానీ ఇవి తక్కువ అని వెంటనే రివోల్ట్ చేస్తుంది. ఈ మనసుకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇమీడియట్గా రివోల్ట్ చేయటం అనేది. అప్పుడు ఆ మనసుకి చెప్పవలసినటువంటి సమాధానం ఏంటంటే, ఇది శాశ్వత జ్ఞానం ఒకటి ఉంది. శాశ్వత జ్ఞానం పరిణామంలో కొంతగా అన్ఫోల్డ్ అవుతూ విప్పుకుంటూ వస్తుంది. జ్ఞానం తెలుస్తూ వస్తుంది, బహిరంగంగా బయల్పడుతూ వస్తుంది. ఇది తక్కువ చేయటం కాదు, పరిణామంలో ఆధ్యాత్మికత వికసనం ఈ విధంగా జరుగుతుంది అని మనం మనసుకి చెప్తాం. అంటే పూర్వయోగాలన్నీ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆత్మని తెలుసుకోవటానికి సాధనా మార్గాలని ఏర్పాటు చేసుకున్నాయి. అది గొప్పదే. శాశ్వత జ్ఞానంలో అది కొంత జ్ఞానం, పార్షియల్ జ్ఞానం. మనసు ఏమంటుందంటే, నేను చదివినవి, నేను విన్నవి, నాకు అనుభవంలోకి వచ్చినవి మొత్తం శాశ్వతం, ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకా కొత్త జ్ఞానం ఏది రావడానికి వీల్లేదు, రాదు అంటుంది. రాదు అంటే రాకుండా పోతుందా? వస్తూనే ఉంటుంది. మనసు గ్రహించదు. ఇది గ్రహించే నాటికి ఇంకా కొంత దూరం మనం వెళ్ళిపోయి ఉంటాం. అందుకని మనసు పడేటువంటి ఈ పొరపాటు. అంచేత ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇంటెగ్రల్ యోగ సాధకుడు, పూర్ణ యోగ సాధకుడు, పూర్ణ యోగం యొక్క లక్ష్యం ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ఈ వ్యక్తి పరిపూర్ణత, ప్రపంచ పరిపూర్ణత, ప్రపంచంలో దివ్య జీవనం, లైఫ్ డివైన్ కావటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అతనికి శాస్త్రం అనేటువంటిది, గత అనుభవం ఎంతవరకు పనికి వస్తుంది, అది ఎటువంటిది అని చెప్తున్నారు. తక్కువ అని చెప్పట్ల. ఎక్కడ మీరు చదివి చూడండి సింథసిస్ ఆఫ్ యోగాలో శ్రీ అరవిందులు గతకాలపు మహాజ్ఞానాన్నంతటినీ కూడా వారు ప్రస్తుతించి మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పారే తప్ప ఆ జ్ఞానం పనికిరానిదని కానీ, అది చాలా తక్కువదని కానీ, నేను చాలా గొప్ప జ్ఞానం చెప్తున్నానని కానీ వారు ఎక్కడా కూడా అనలా. అందుకని ఇట్ ఈజ్ నెససరీ టు రిమెంబర్ దట్ నో రిటన్ శాస్త్ర హవెవర్ గ్రేట్ ఇట్స్ అథారిటీ. ఎంత గొప్ప శాస్త్రం ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎంత శాస్త్రాలన్నీ ఎంత ప్రామాణికమైనటువంటివైనా, అథారిటీ ప్రామాణికమైనటువంటివైనా, హవెవర్ లార్జ్ ఇట్ స్పిరిట్, వాటిలో ఉండేటువంటి చైతన్య అంశ, ఎంత గొప్ప చైతన్యం వాటిలో ఉంది అని మనసుకి అనిపించినా అది గొప్ప చైతన్యం. ఇప్పటిదాకా వచ్చినటువంటి చైతన్యంలో అది చాలా గొప్ప చైతన్యం. గొప్ప కూడలి దగ్గరికి మనం వచ్చాం, అక్కడి నుంచి ముందుకెడతాం.
అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ముందుకెడతాం. ఇలా పరిణామంలో ముందుకే వెళ్ళటం జరుగుతుంది. కానీ ఒక చోట ఆగిపోయి జ్ఞానమంతా రావడం అయిపోయింది, సమాప్తం అయిపోయింది అని ఆగిపోవటం అనేది ఉండదు. అందుకని హవెవర్ లార్జ్ ఇట్ స్పిరిట్ కెన్ బి మోర్ దాన్ ఏ పార్షల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇటర్నల్ నాలెడ్జ్. అంటే ఎంత గొప్ప ప్రామాణిక గ్రంథమైనా, ఎంత గొప్ప చైతన్యం కలిగినటువంటిదైనా కూడా అది శాశ్వత జ్ఞానంతో పోల్చి చూసుకున్నప్పుడు పాక్షిక జ్ఞానం అవుతుంది, కానీ సంపూర్ణ జ్ఞానం ప్రపంచంలోకి వచ్చినట్లు కాదు అని పూర్ణయోగ సాధకుడు గుర్తించాలి అని చెప్తున్నారు. హీ విల్ యూజ్ బట్ నెవర్ బైండ్ హిమ్సెల్ఫ్ ఈవెన్ బై ద గ్రేటెస్ట్ స్క్రిప్చర్. ఒక మహనీయమైనటువంటి, ఒక మహాపవిత్రమైనటువంటి గ్రంథం చదివినప్పుడు అతను గొప్ప అనుభూతులకి లోనై గొప్ప అనుభవాలు పొందినా కూడా దానికే కట్టుబడి ఉండడు. దానికంటే ముందుకు వెళ్ళాలి అనేటువంటిది అతని మనసులో ఉంటుంది. ఒక దాన్ని అనుభవం పొందిన తర్వాత మరొక మహనీయమైనటువంటి అనుభవం పొందడానికి దీనికంటే ముందు సాగి వెళ్ళిపోతూ ఉండడం అనేది పొరపాటు కాదు, తప్పు కాదు, స్వార్థం కాదు. ఆ విధమైనటువంటి గమనం తప్పకుండా ఉండాలని దైవం నిర్దేశించాడు. లేకపోతే వేదాలు వస్తాయా, ఉపనిషత్తులు వస్తాయా, తర్వాత వచ్చినటువంటి భగవద్గీత వస్తుందా? ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? జ్ఞానం వికసనం జరుగుతోంది. ఇలా వికసించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఆ రేకులన్నీ విప్పుకొని సంపూర్ణమైన జ్ఞాన పుష్పం రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. కనుక పూర్ణయోగ సాధకుడు తను పొందినటువంటి అనుభవానికి కానీ ఒక పవిత్రమైనటువంటి గ్రంథానికి కానీ కట్టుబడడం అంటే ఇంతకంటే మించినది లేదు అనేటువంటి భావన రానివ్వడు. ఇది నాకు ఇంత గొప్ప అనుభవాన్ని ఇచ్చింది, ఇది నాకు ముందుకు వెళ్ళడానికి నాకు ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా తోడ్పడుతోంది అని ఇంటెగ్రల్ యోగ సాధకుడు తప్పకుండా తెలుసుకుంటాడు. ఇది పూర్ణయోగ సాధకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్తున్నారు. వేర్ ద స్క్రిప్చర్ ఈజ్ ప్రొఫౌండ్, వైడ్, క్యాథలిక్, ఇట్ మే ఎక్సర్సైజ్ అపాన్ హిమ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ అండ్ ఆఫ్ ఇన్కాలిక్యులబుల్ ఇంపార్టెన్స్. ఒక మహనీయమైనటువంటి యోగ సాధన తెలుసుకున్న, ఒక మహనీయమైన పవిత్ర గ్రంథం చదివిన, అది ఎంత ప్రొఫౌండ్, గొప్ప ప్రగాఢమైనది కావచ్చు, గొప్ప విశాలమైన చైతన్యం కలిగినది, క్యాథలిక్, సార్వదేశికం కావచ్చు, విశ్వమంతటికీ కూడా పనికొచ్చేటువంటి అతి మహనీయమైనటువంటి శాస్త్రం అయినప్పటికీ కూడా పూర్ణయోగ సాధకుడు ఏం చేస్తాడు? తన మీద అది గొప్ప హైయెస్ట్ గుడ్, అత్యున్నతమైనటువంటి శ్రేయస్సుని కలిగించిన గ్రంథమైనా కూడా దానికి గొప్ప లెక్కలేనంత ప్రాముఖ్యత ఆ గ్రంథానికి, ఆ గ్రంథం ఇచ్చిన అనుభవానికి ఉన్నప్పటికీ కూడా వాటికి కట్టుబడడం అంటే ఇదే ఆఖరుది, ఫైనల్ అనేటువంటి పొరపాటు, భ్రమ అనేది పూర్ణయోగ సాధకుడు పడడు. ఇది నాకు ఇంత గొప్ప అనుభవం ఇచ్చింది, ఈ గొప్ప అనుభవాన్ని నేను ఆసరా చేసుకుని మరింత గొప్ప అనుభవం వైపుగా నేను వెళతాను అని దాన్ని పూజించి నమస్కరించి ముందుకు సాగి వెళుతూ ఉంటాడు. ఇది పూర్ణయోగ సాధకుడు లక్ష్యం. ఇలా ఉండాలి పూర్ణయోగ సాధకుడి దృష్టి అని చెప్తున్నారు. ఇట్ మే బి అసోసియేటెడ్ in his experience with his awakening to crowning varieties and his realization of the highest experiences. ఇప్పుడు ఇవన్నీ శ్రీ అరవిందుడు చెప్తున్నారంటే మహనీయమైనటువంటి గ్రంథాల విలువని ఆయన ఎంతగా గుర్తిస్తున్నారో, ఆ అనుభవం మానవుడికి ఎంతగా పనికొస్తుందని చెప్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఈ గొప్ప ఏ శాస్త్రమైనప్పటికీ కూడా అతన్ని ఎంతో శ్రేష్టమైనటువంటి వెరైటీస్ అంటే వాస్తవాలు, గొప్ప శ్రేష్టమైన వాస్తవాలకి జాగృతుణ్ణి చేయొచ్చు. అతను చదువుతున్నటువంటి ఒక మహనీయమైనటువంటి శాస్త్రం. అండ్ హిజ్ రియలైజేషన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్స్పీరియన్సెస్, అత్యున్నతమైన అనుభవాలు, సిద్ధికి సంబంధించిన రియలైజేషన్ అంటే సిద్ధి. అతను సిద్ధి పొందటానికి కావలసినటువంటి అత్యున్నతమైన అనుభవానికి అది ఎంతో సహకరించి తోడ్పడి ఆధారం పడినదైనప్పటికీ కూడా
ఆ అనుభవాన్ని పొంది ఆ అనుభవాన్ని ఆసరాగా చేసుకుని మరింత ఉన్నతమైన అనుభవం వైపుగా వెళ్ళాలి అనేటువంటి దృష్టి కలిగి ఉంటాడు పూర్ణయోగ సాధకుడు అని చెప్తున్నారు. His yoga may be governed for a long time by one scripture or by several successively. If it is in the line of the great Hindu tradition by the Gita, for example, the Upanishads, the Veda. ఉదాహరణ కూడా చెప్తున్నారు. His yoga may be governed for a long time by one scripture or by several successively. వరుసగా అనేక గ్రంథాలు, అనేక శాస్త్రాలు, లేదా ఒక గ్రంథము, ఒక శాస్త్రము అతనికి ఎంతో ఉపయోగపడి ఉండొచ్చు, గొప్ప అనుభవాన్ని, సాధనానుభవాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఉదాహరణకి మన హిందూ సాంప్రదాయంలో గీత వల్ల కానీ, లేదా వేదాలు, ఉపనిషత్తులు, ఇటువంటి గ్రేట్ హిందూ ట్రెడిషన్ అన్నారు. మహనీయమైనటువంటి ఈ హిందూ సంస్కృతిలో సాధనానుభవాలను ఇచ్చినటువంటి మహనీయమైనటువంటి శాస్త్రాలు, గ్రంథాలు, గీత, వేదాలు, ఉపనిషత్తులు, వేదాలు, అపౌరుషేయాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా మహనీయమైనటువంటివి, అతని గొప్ప సిద్ధికి ఉపయోగపడినవి. వీటిని కూడా, or it may be a good part of his development to include in its material a richly varied experience of the truths of many scriptures and make the future opulent with all that is best in the past. ఆ గతకాలపు అనుభవం అంతా కూడా అతని భవిష్యత్తు మరింత ఆప్యులెంట్, సుసంపన్నం కావడానికి అనుభవంలో ఏమి సుసంపన్నం అవుతుంది? అనుభవం, అతను పొందుతున్నటువంటి జ్ఞానానుభవం సుసంపన్నం కావడానికి భవిష్యత్తులో ఈ స్క్రిప్చర్స్ అన్నీ కూడా ఎంత మహనీయమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి ఉంటాయి. వాటి విలువని మనం లెక్క కట్టలేం. అంత గొప్ప అనుభవం, వేరీడ్ ఎక్స్పీరియన్స్, ఎంతో వైవిధ్యభరితమైనటువంటి అనుభవాన్ని ఇన్ ఇట్స్ మెటీరియల్ అన్నారు. ఇన్ ఇట్స్ మెటీరియల్ మానవుడి భౌతిక పదార్థం ఉందే, ఈ మానవుడి భౌతిక పదార్థం రిచ్లీ వేరీడ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి, అత్యంత సమృద్ధమైనటువంటి వైవిధ్యభరితమైన అనుభవం పొందడానికి ఎంతో ఒక గొప్ప భాగాన్ని నిర్వహించి ఉంటాయి ఈ మహనీయమైనటువంటి గ్రంథాలన్నీ కూడా అని చెప్తున్నారు. But in the end, he must take his station, or better still, if he can, always and from the beginning, he must live in his own soul beyond the written truths అన్నారు. దానికి ఒక ఉదాహరణ కూడా భగవద్గీత నుంచి శ్రీ అరవిందులు మనకి ఇచ్చారు. శబ్ద బ్రహ్మాతి వర్తతే అదొకటి, శ్రుతస్య చ, ఈ రెండు కూడా మనకి శ్రీకృష్ణుడు చెప్పిన వాటిని శ్రీ అరవిందులు ఇక్కడ మనకి ఇచ్చారు. ఇన్ని శాస్త్రానుభవాలు పొందాక ఇక నేను పొందినటువంటిదంతా అయిపోయింది, ఇక నేను పొందవలసిన అనుభవం ఏమీ లేదు అని పూర్ణయోగ సాధకుడు అనుకోడు. ఇన్ ద ఎండ్ హీ మస్ట్ టేక్ హిస్ స్టేషన్. చిట్ట చివరికి ఈ అనుభవాలన్నీ అయిపోయిన తర్వాత తను ఏ స్థితి దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఆర్ బెటర్ స్టిల్, ఇంకా దాన్ని చక్కగా బాగా ఉన్నతం చేసుకోవాలి. ఇదే కాకుండా ఇఫ్ హీ కెన్, అతను చేసుకోగలిగినట్లయితే మరొకటి, యోగ సాధన మొదటి నుంచి కూడా దృష్టి పెట్టి యోగ సాధకుడు ఇలా చేయాలట. ఏం చేయాలంటే ఆల్వేస్ అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ మస్ట్ లివ్ ఇన్ హిజ్ ఓన్ సోల్ బియాండ్ ద రిటెన్ ట్రూత్. తను శాస్త్రం ద్వారా సంపాదించినటువంటి సత్యాన్ని కంటే అవతలగా తనలోనే ఉన్నటువంటి అంత ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మలో జీవించటం అనేది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి పూర్ణయోగ సాధకుడు. సాధన మొదటి నుంచి ఎప్పుడూ కూడా తన ఆత్మలోనే తను జీవించే విధంగా అంతర్ముఖుడై ఆ ఆత్మను తెలుసుకుంటూ అందులోకి ప్రవేశించేటట్టుగా సాధన చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి
ఉన్నటువంటి శాశ్వత జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. దీనిని శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో మనకి 2 శ్లోకాలలో చెప్పాడు. శబ్ద బ్రహ్మాతి వర్తతే ఒకటి, శ్రోతవ్యస్య శృతస్య చ. దాని శ్లోకాలు ఒకటి శబ్ద బ్రహ్మాతి వర్తతే, అది 6వ అధ్యాయం 44వ శ్లోకంలో జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని చెప్పాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే హ్యవశోసిన జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. యోగం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి, యోగ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి సాధకుడు ఏం చేస్తాట, శబ్ద బ్రహ్మని కూడా అతిక్రమించి వెళ్ళాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వేదాన్ని మనం శబ్ద బ్రహ్మ అని పిలుస్తారు. వేదాన్ని శబ్ద బ్రహ్మ అంటారు, అందరికీ తెలిసిందే. అంటే వేద సత్యాన్ని కూడా అతిక్రమించి వెళ్ళాలి. వేద సత్యమే పరమ సత్యం, ఇంతకంటే మించినది లేదు అనే భావన ఉండకూడదు. అది మహనీయ సత్యం. ఆ సత్యానుభవాన్ని తెలుసుకోవాలి, దానికి మనం వందనం చేయాలి. మరొక ఉన్నత అనుభవానికి వేదం ఎంతగా పనికొస్తున్నదో మనం గొప్ప పూజ్యభావంతో వేదాన్ని చూడవలసి ఉంది. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఈ వేదాన్ని కూడా అతిక్రమించి వెళ్లాల్సి ఉంటుంది యోగ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకునేవాడు అని 6వ అధ్యాయం 44వ శ్లోకంలో చెప్తున్నాడు. అలాగే 2వ ఉదాహరణ శ్రోతవ్యస్య శృతస్య చ. తను విన్న సత్యం అంటే అనుభవంలోకి వచ్చిన సత్యం అని అర్థం. శ్రోతస్య తను విన్నటువంటి సత్యం కంటే తర్వాత కాలంలో కూడా తను ఏదైతే వినవలసి ఉంటుందో తనకి ఇంకా తెలియనటువంటి సత్యం అని అర్థం. తనకి ఇంకా తెలియనటువంటి సత్యం కంటే కూడా దాన్ని మనం అవతలగా జీవించాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. విన్న అనుభవం పొందిన సత్యం కంటే కూడా, ఇంకా పొందవలసి ఉన్నటువంటి సత్యం కంటే కూడా ఇంకా అవతలగా ఇంకా గొప్ప సత్యం ఉన్నది. దాని వైపుగా మనం వెళ్ళాలి, దీని నుంచే వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్తాం? ఈ గతకాలపు అనుభవం నుంచే వెళ్ళాలి. గతకాలపు అనుభవం నుంచి ఈ రెండింటికి అవతలగా ఉన్నటువంటి దాంట్లో నివసించాలి అని శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 52వ శ్లోకంలో చెప్పినటువంటి సత్యం. దీన్ని శ్రీ అరవిందులు ఇక్కడ ఇచ్చి యోగ సాధకుడు కూడా, పూర్ణ యోగ సాధకుడు ఈ తను పొందినటువంటి అనుభవాన్ని, యోగ సాధన అనుభవానికి అవతలగా ఉన్నటువంటి ఇంకా గొప్ప మహనీయమైన సత్యం వైపుగా వెళ్ళాలి అని చెప్తున్నారు. For he is not the sadhaka of a book or of many books, he is a sadhaka of the infinite. ఎందుకని ఈ సంపాదించిన జ్ఞానం కంటే అవతలగా ఎందుకు వెళ్ళాలి అంటే దానికి కారణం చెప్తున్నారు. ఇందాకే మనం అనుకున్నాం, పూర్ణ యోగం ఈ విశ్వంలో దైవాభివ్యక్తిని కోరుతోంది. విశ్వం అంతా కూడా పరివర్తన పొంది ట్రాన్స్ఫార్మ్ అయి లైఫ్ డివైన్గా మారాలనేటువంటి ఉద్దేశం పెట్టుకుంది గనక ఈ పూర్ణ యోగ సాధకుడు హీ ఈజ్ నాట్ ద సాధక ఆఫ్ ఏ బుక్ ఆర్ ఆఫ్ మెనీ బుక్స్. బుక్స్ అంటే మామూలు గ్రంథాలని కావు, శాస్త్రాలు, మహనీయమైనటువంటి సత్యాలు ఇచ్చినటువంటి శాస్త్రాలని అభ్యసించినటువంటి సాధకుడుగా ఉండడు పూర్ణయోగ సాధకుడు. హీ ఈజ్ ఎ సాధక ఆఫ్ ద ఇన్ఫినిట్. అనంతాన్ని సాధన చేసి ఆ అనంత సత్యాన్ని తనలోకి ఇముడ్చుకోవాలి, ఆ అనంత సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలనేటువంటి సాధకుడుగా ఉంటాడు తప్ప శాస్త్రాలు సాధకుడుగా ఉండడు. శాస్త్రానుభవ సాధకుడుగా మాత్రమే ఆగిపోడు. పూర్ణయోగ సాధన లక్ష్యం వేరు కాబట్టి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత పారాగ్రాఫ్లో ఇక్కడ ఈ లిఖిత శాస్త్ర గ్రంథాలు రాసి ఉన్నటువంటివి ఉంటాయే, ఆ శాస్త్ర గ్రంథాలు, వాటి పద్ధతులు, వాటి సూత్రాలు ఉంటాయి, ఇలా ఉంటాయి అని ఇందులో చెప్తున్నారు. ఇందులో మనం కొన్ని వాక్యాలు మాత్రమే మనం చదువుదాము. అనదర్ కైండ్ ఆఫ్ శాస్త్ర ఈజ్ నాట్ స్క్రిప్చర్. ఇంకొక శాస్త్రం ఉంది, అది పవిత్ర గ్రంథం లాంటిది కాదు.
బట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ మెథడ్స్. ఒక యోగాన్ని ఏ విధంగా అభ్యసించాలో చూపించేటువంటి సాంకేతికపరమైన కొన్ని పద్ధతులు, తర్వాత ఆ శాస్త్ర విజ్ఞానం, ఇవన్నీ కూడా క్రోడీకరించినటువంటి కొన్ని గ్రంథాలు ఉంటాయి. యోగాలు ఉన్నాయి మనకి, రాజయోగం, హఠయోగం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎలా చేయాలో వాటికి ఒక సాధనా పద్ధతి ఉంది. ఆ సాధనా పద్ధతిని అనుసరించి వెళుతూ ఉంటే ఆ సిద్ధి పొందే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ స్క్రిప్చర్స్ కొన్ని ఉన్నాయి, లిఖిత శాస్త్ర గ్రంథాలు, ఇవి పద్ధతులు, సూత్రాలని క్రోడీకరించినవి అని చెప్తున్నారు. ఈచ్ పాత్ హ్యాస్ ఇట్స్ శాస్త్ర, ఎయిదర్ రిటన్ ఆర్ ట్రెడిషనల్, పాసింగ్ ఫ్రమ్ మౌత్ టు మౌత్ త్రూ ఎ లాంగ్ లైన్ ఆఫ్ టీచర్స్. సో ప్రతి యోగ మార్గానికి ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక గురువు, ఇలాగా ఉన్నాయి. ప్రతి యోగానికి కూడా పద్ధతులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మౌఖిక సాంప్రదాయానికి సంబంధించిన గురువులు ఉన్నారు. ఒక తరం నుంచి ఒక తరానికి మనకి మౌఖిక పద్ధతి ద్వారా మనకి శాస్త్రాలన్నీ కూడా వచ్చి ఉన్నాయి. కొన్ని రాసి ఉన్నాయి, ఎక్కువ భాగం మౌఖిక పద్ధతి ద్వారా వచ్చి ఉన్నాయి. అటువంటి శాస్త్రాలకి, అన్ని శాస్త్రాలకి కూడా వాటివైన సూత్రాలు, మార్గాలు అన్నీ కూడా ఉన్నాయి. In India, a great authority, a high reverence, even is ordinarily attached to the written or traditional teaching. ఈ సాంప్రదాయమైనటువంటి బోధకి, శాస్త్ర విజ్ఞానానికి మన భారతదేశంలో అత్యంత గౌరవం ఉన్నది. All the lines of the yoga are supposed to be fixed, and the teacher who has received the Shastra by tradition and realized it in practice guides the disciple along the immemorial tracks. ఆ పద్ధతులు, ఆ సూత్రాలన్నిటినీ కూడా అనూచానంగా పరంపరగా వస్తున్నాయి. ఆయా గురువులు ఆ సూత్రాలని శిష్యులకు చెప్పి వారు కూడా సిద్ధి పొందేటట్లుగా వారు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక మాట వినపడుతూ ఉంటుంది. ఏదైనా కొత్త యోగ పద్ధతి ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒక మాట వినపడుతుందిట, ఇట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద శాస్త్ర. ఇది శాస్త్రం ప్రకారం లేదు, ఇది శాస్త్ర ప్రకారం లేదు అనేటువంటి మాట తరచుగా ఇప్పుడు కూడా మనం వింటున్నాం. అబ్బాయి మీరు మాట్లాడుతున్నది శాస్త్రంలోది కాదండి, శాస్త్రం ఇట్లా చెప్పలేదండి అని చెప్పి అనడం మనం వింటూ ఉన్నాం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒక చోట శాస్త్రాన్ని అనుసరించమని చెప్పి ఇంకా కొన్ని అధ్యాయాలు ముందుకి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ వేదాన్ని కూడా నువ్వు అతిక్రమించి వెళ్ళాలి అని చెప్పి త్రైగుణ్య విషయాన్ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున అంటాడు. ఈ వేదాలు కూడా త్రిగుణాలతో కూడుకున్నవి అర్జున, నువ్వు దీన్ని దాటి వెళ్ళాలి. మరి ముందు అధ్యాయంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంచ అని చెప్పాడు కదా. అంటే మన సాధనలో ఒక మెట్టు దగ్గర ఉన్నప్పుడు శాస్త్రం తప్పనిసరిగా కావాలి, ఉపయోగపడుతుంది, మన జ్ఞానం ఇస్తుంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు ఇంకా వేరేది జ్ఞానం కావాలి. అక్కడి నుంచి ముందుకు వచ్చినప్పుడు మనం పొందిన జ్ఞానాన్ని వెనక మనం అట్టిపెట్టి మనం ముందుకి వెళ్ళవలసి ఉంటుంది. అది ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు శాస్త్రం ప్రమాణం అని చెప్పాడు భగవానుడు, ఆ చైతన్యం సంపాదించిన తర్వాత త్రైగుణ్య విషయాన్ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పాడు. ఇలాగా జరుగుతుంది సాధన అనేటువంటిది. ఇలా కొత్త విషయం ఏదైనా వచ్చినప్పుడు సాధారణంగా ప్రపంచంలో ఇది శాస్త్ర ప్రకారం లేదు అని అంటారు. శాస్త్రం ఎట్లా తయారైంది? అనుభవమే కదా శాస్త్రమైంది. ఒక మహనీయుడు తనంత తాను పరిశోధకుడై అంతర్ముఖుడై అనుభవం సాధిస్తే, ఆ అనుభవాన్ని ప్రపంచానికి ఇస్తే అప్పుడు కదా అది శాస్త్రమైంది. ముందర అనుభవం కదా. కనుక అనుభవం అనేది ఎప్పుడూ కొత్తదేగా. కనుక కొత్తగా వచ్చేది అనుభవం. ఆ అనుభవం తర్వాత ప్రసిద్ధమై అది శాస్త్రమై ప్రపంచం చేతుల్లోకి వచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని, దానికి కూడా ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. కానీ సాధారణంగా ఈ మాట వినపడుతూ ఉంటుంది. అదేంటంటే ఏదైనా కొత్తది ప్రపంచంలోకి వచ్చినప్పుడు అబ్బాయి ఇది శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదండి, శాస్త్ర ప్రకారం లేదండి అంటూ ఉంటారట. బట్ neither in fact nor in the actual practice of the yogins is there really any such entire rigidity of an iron door shut against new truths. మనం అనుభవంలో చూస్తే ఇట్లా అనిపించదు. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా శాస్త్ర ప్రకారం నేను ఆలోచిస్తున్నానా అని యోగి ఆలోచిస్తాడా?
ఆయన అనుభవం శాస్త్రం అవుతుందా? అందుకని యోగానుభవం శాస్త్రమైంది, కానీ మళ్ళీ మరొక యోగి వచ్చి ఇంకొక అనుభవాన్ని పొందినప్పుడు ఆ అనుభవం ప్రపంచంలోకి రావడానికి వీల్లేదు అని గట్టిగా ఇనుప తలుపులు మూసేసి రాకుండా చేయటం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగల. అట్లా అయితే ఇంత జ్ఞానం ప్రపంచంలోకి ఎలా వస్తుంది? వేదాలు ఎట్లా వస్తాయి? ఉపనిషత్తులు ఎట్లా వస్తాయి? భగవద్గీత ఎట్లా వస్తుంది? మరొక జ్ఞానం ప్రపంచంలోకి ఎట్లా వస్తాయి? అందుకని ఆచరణలో ఇట్లా ఏం లేదు, కానీ ఊరికే అనేటప్పుడు మాత్రం, ఒక అభిప్రాయంగా చెప్పినప్పుడు మాత్రం ఇది శాస్త్ర ప్రకారం లేదు అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆచరణాత్మకంగా మనం ప్రపంచంలో అట్లా కనిపించదు అని శ్రీ అరవిందులు అంటున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ది రిటర్న్ ఆర్ ట్రెడిషనల్ టీచింగ్ ఎక్స్ప్రెసెస్ ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మెనీ సెంచరీస్, సిస్టమటైజ్డ్, ఆర్గనైజ్డ్, మేడ్ అటైనబుల్ టు ద బిగినర్. సాధనలో ప్రారంభకుడికి నేను ఎలా సాధన చేయాలి అన్నప్పుడు ఒక వ్యవస్థీకృతంగా, సిస్టమాటిక్గా, ఒక ఆర్గనైజ్డ్గా, ఒక క్రమబద్ధంగా ఇదిగో ఇలా సాధన చెయ్యి, సాధన చేస్తే నువ్వు సిద్ధి పొందగలుగుతావు అని సిద్ధి పొందటానికి వీలయ్యే మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి శాస్త్రాలు. ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ యూటిలిటీ ఆర్ దేర్ ఫోర్ ఇమ్మెన్స్. వాటి ఉపయోగం కానీ వాటి ప్రయోజనం కానీ అపారమైనటువంటిదే. ఇది మనం గమనించాలి. శ్రీ అరవిందుడు మనకి ఏం చెప్తున్నారు? ఇంతవరకు ప్రపంచంలోకి వచ్చినటువంటి మహనీయ జ్ఞానం అపారం, ఇది మహనీయం. మనం ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానాన్ని కూడా మనం వదిలిపెట్టంటే ఆ జ్ఞాన అనుభవ సహాయంతో మరింత ఉన్నత జ్ఞానం వైపుగా వెళ్ళాలి అనేదే చెప్పటం జరుగుతోంది తప్ప మన హిందూ జ్ఞానాన్ని కానీ సాంప్రదాయ జ్ఞానాన్ని కానీ వారు మహనీయమనే వారు చెప్పటం మనం చూస్తున్నాం. బట్ ఏ గ్రేట్ ఫ్రీడమ్ ఆఫ్ వేరియేషన్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టీసబుల్. సాధకుడు ఎప్పుడు కూడా, పూర్ణయోగ సాధకుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే గ్రేట్ ఫ్రీడమ్ ఆఫ్ వేరియేషన్, వైవిధ్యంలో విస్తృతమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి. ఏ రకమైనటువంటి అనుభవం ఏ వ్యక్తికి ఏ విధంగా వస్తుందో ఇంకా ముందు చెప్తారు. ఏ వ్యక్తికి ఏ విధంగా అనుభవం, సత్యానుభవం కలుగుతుందనేది కొన్ని సూత్రాలు జనరల్గా అవసరమైనప్పటికీ కూడా వేరీడ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. వైవిధ్యభరితమైన అనుభవాలలో స్వేచ్ఛ అనేది తప్పకుండా ఉండాలి. ఈ మార్గంలోనే పోవాలి అంటే అదొక జనరల్గా సూత్రాలు చెప్తున్నాం. ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఆ మార్గం అవసరం లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా మనం ఆలోచించాలి అని చెప్తున్నారు. ఈవెన్ సో హైలీ సైంటిఫిక్ ఎ సిస్టమ్ యాజ్ రాజయోగా కెన్ బి ప్రాక్టీస్డ్ ఆన్ అదర్ లైన్స్ దాన్ ద ఆర్గనైజ్డ్ మెథడ్ ఆఫ్ పతంజలి. పతంజలి మహర్షి మనకి రాజయోగం ఇచ్చారు. ఆయన ఆ రాజయోగంలో అష్టాంగ యోగం ఇచ్చారు. యమము, నియమము, ఇవన్నీ ప్రాణాయామము, ఆసనము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, ధ్యానము, సమాధి, ఇలాంటి అష్టాంగ మార్గాల ద్వారా వెళితే సమాధి స్థితికి చేరుకుంటావు అని ఆయన ఒక మార్గాన్ని సూచించారు. ఆ మార్గంలో వెళ్ళి దాని ద్వారా సిద్ధి పొందొచ్చు. ఆ మార్గంలో వెళ్లకుండా కూడా మరొక మార్గం ఏదైనా ఆ వ్యక్తికి సాధనలో అనుభవంలోకి వచ్చినట్లయితే అతనికి వచ్చిన అనుభవ మార్గాన్ని అనుసరించి పతంజలి మహర్షి ఏ లక్ష్యాన్నైతే సాధించాలని చెప్తున్నారో ఆ సమాధి స్థితిని ఇంకొక మార్గం ద్వారా కూడా సాధించే అవకాశం ఉంది. మన ప్రపంచ జీవితంలో కూడా మనం చూస్తున్నాం. చైల్డ్ ప్రాడిజీస్ ఉంటారు. ఈ సొబార్నో ఐజాక్ బారీ అని 7 ఏళ్ల కుర్రవాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరికీ మ్యాథమెటిక్స్ గురించి, సైన్స్ గురించి లెక్చర్స్, ఇన్నోవేటివ్ లెక్చర్స్, క్రియేటివ్ మెథడ్స్ అన్ని ఆ అబ్బాయి చెప్తున్నాడు. అలాంటి చైల్డ్ ప్రాడజీస్ బోలెడు మంది ఉన్నారు విశ్వవ్యాప్తంగా కూడా. ఈ కుర్రవాడు 2 ఏళ్ల నుంచే, అందరికీ బహుశా తెలిసే ఉంటుంది, 2 ఏళ్ల నుంచే మాటలు వచ్చినప్పటి నుంచే ఎవరు కూడా ఊహించనటువంటి విధంగా ఏ స్కూల్కి వెళ్ళక్కర్లేకుండా మామూలుగా చదువు అంటే ఎల్కేజీ నుంచి మొదలు పెడితే పీజీ దాకా క్లాస్ బై క్లాస్ వెళ్ళి చదివే వాళ్ళం బోలెడు మంది ఉన్నాం, కోట్ల మంది ఉన్నారు. ఇట్లా అక్కర్లేకుండా కూడా గొప్ప జ్ఞానాన్ని సంపాదించి విశ్వానికి ఇచ్చినటువంటి ఈ పిల్లలు కూడా ఉన్నారు. 7 ఏళ్లకి అతను ప్రొఫెసర్ అయ్యాడు. 9 ఏళ్లకి అన్ని యూనివర్సిటీస్కి కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీస్
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్లందరూ కూడా అతని ఇంటర్వ్యూ కోరి అతనితో డిస్కషన్స్ చేస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఒకటో క్లాస్ నుంచి వెళ్ళవలసిన వాడు, ఒకటి లేదు ఎల్కేజీ లేదు సరిగదా, హార్వర్డ్లో ఉండేటువంటి ప్రొఫెసర్లకు కూడా లెక్చర్స్ చెప్తూ ఇప్పుడు బోలెడు మంది యూనివర్సిటీ విద్యార్థులందరికీ అతను విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాడు. నోబెల్ ప్రైజ్కి అతన్ని కూడా పంపిస్తున్నారు. ఇట్లా ఏమిటిది? లక్ష్యం ఒకటే, లక్ష్యం జ్ఞాన సంపాదన. ఆ జ్ఞాన సముపార్జన అనేటువంటిది ఈ మార్గం ద్వారా అయితే ఈ మార్గంగా చేయొచ్చు, ఈ ప్రపంచంలో స్థిరమైనటువంటి మార్గం ద్వారా వెళ్ళి సాధించవచ్చు. ఆ స్థిరమైన మార్గం కాకుండా కొత్తగా వచ్చినటువంటి సత్యానుభవం ఇచ్చిన మార్గం ద్వారా అదే సమాధి స్థితిని కూడా పొందొచ్చు. కనుక చాలా అనుభవంలో మనకి స్వేచ్ఛ అనేది చాలా అవసరం అని చెప్పి శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఈచ్ ఆఫ్ ద 3 paths త్రిమార్గ బ్రేక్స్ ఇంటూ మెనీ బై పాత్స్ విచ్ మీట్ అగైన్ ఎట్ ద గోల్. త్రిమార్గం మనకు తెలిసిందే, కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు. ఈ 3 మార్గాలు కూడా మోక్షం అనేటువంటి లక్ష్యాన్నే పెట్టుకుని సాగుతున్నాయి. కర్మ ఒక మార్గం, జ్ఞానం ద్వారా ఒక విధంగా, భక్తి ద్వారా ఏ మార్గంలో పోయినా కూడా చేరవలసింది మోక్షము, పొందవలసింది మోక్షం. మళ్ళీ ఈ 3 మార్గాలు కూడా అనేక బైపాత్స్, ఇందులో మళ్ళీ చాలా చిన్న మార్గాలు, వేరు మార్గాలు. భక్తి సంగీతం ద్వారా ఒకళ్ళు, కవిత్వం ద్వారా ఒకళ్ళు, మరొక విధంగా ఒకళ్ళు, ఇలా రకరకాలుగా ఈ 3 మార్గాలు కూడా విభజించబడి ఆ మార్గాల ద్వారా కూడా ప్రధాన లక్ష్యమైనటువంటి మోక్షం పొందడం అనేది జరుగుతున్నది కదా అని శ్రీ అరవిందులు ఒక ఉదాహరణ మనకిచ్చారు. ది జనరల్ నాలెడ్జ్ on which the yoga depend is fixed, but the order, succession, devices, the forms must be allowed to vary. ఎక్కడ మనం లక్ష్యం మాత్రం ఒకటే, అది ఒకటే ఉండొచ్చు, కానీ ఆర్డర్, ఇది ఒక క్రమ విధానం కానీ, సక్సెషన్ పరంపర కానీ, డివైసెస్ సాధనాలు కానీ, వ్యక్తి ఉపయోగించే సాధన మార్గాలు కానీ, అతను ఏ విధంగా అనుసరిస్తాడనేటువంటి ఆ ప్రక్రియ, సక్సెషన్, వెనకటి వాటిని అనుసరిస్తాడా లేకపోతే అందులో కొన్ని అనుసరిస్తాడా, ఏది అతనికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది కానీ, ఇవన్నీ కూడా ఆర్డర్, ఒక క్రమబద్ధంగా లేకుండా, ఇప్పుడే చెప్పుకున్నాంగా, ఒకే క్రమబద్ధంగా అనుసరించి మోక్షం పొందుతాడా, లేక ఈ క్రమబద్ధతని పక్కకి జరిగి ఇంకొక విధంగా చేస్తాడా అనేటువంటి దాంట్లో స్వేచ్ఛ అనేది తప్పనిసరిగా ఉండాలి తప్ప ఈ మార్గం ద్వారా పోతేనే నీ జ్ఞానం అనేది మాత్రం ఆ రిజిడిటీ ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకు ఉండకూడదు అంటే, ఫర్ ద నీడ్స్ అండ్ పర్టికులర్ ఇంపల్షన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ నేచర్ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్ ఈవెన్ వైల్ ది జనరల్ ట్రూత్స్ రిమైన్ ఫర్మ్ అండ్ కాన్స్టెంట్. చాలా ముఖ్యమైనటువంటి లైన్స్ ఈ రెండు కూడా. ఇంటగ్రల్ యోగ సాధకుడు, పూర్ణ యోగ సాధకుడి లక్ష్యం దివ్య జీవనం, ప్రపంచంలో దైవం అభివ్యక్తం చేయటం. ఎట్లా అభివ్యక్తం చేస్తాడు? వ్యక్తి తన ద్వారా దైవాన్ని అభివ్యక్తం చేస్తాడు. వ్యక్తులందరి ద్వారా దైవం అభివ్యక్తి కావాలంటే వ్యక్తిలో ఉన్నటువంటి శరీర ప్రాణము, అలాగే మనసు, అతని ఇచ్ఛ, విల్, ఆ తర్వాత బుద్ధి, ఇంటలెక్ట్, మరొకటి హృదయం, హార్ట్. ఇవి 5 ప్రధాన భాగాలు మనలో ఉన్నటువంటి. ఇవన్నిటికీ కూడా తృప్తి పొందాలి. శరీరం, ప్రాణం అదొక రకమైనటువంటి కర్మ ఆచరణ ద్వారా తృప్తి పొందుతుంది. అట్లాగనే మనస్సు ఒక అనుభూతి, ఆలోచన ద్వారా తృప్తి పొందుతుంది. అలాగే కర్మ, విల్ ఉంది, ఇచ్ఛ, ఏదో ఒకటి సంకల్పించి చేయటం ద్వారా తృప్తి పొందుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ఇంటలెక్ట్, బుద్ధి, ఒక కొత్త దాన్ని తెలుసుకోవటం ద్వారా తృప్తి పొందుతుంది. హృదయం అనుభూతి ద్వారా తృప్తి పొందుతుంది. మానవుడిలో ఉన్నటువంటి ఈ భాగాలన్నీ తృప్తి పొందేటువంటి వాటికి అవసరమైనటువంటి మార్గాలు అవి ఎన్నుకునేందుకు స్వేచ్ఛ తప్పకుండా ఉండాలి. ఎందుకు ఉండాలి? పూర్ణయోగంలో ఈ భాగాలు పరిపూర్ణమైతేనే దైవం ఈ భాగాల ద్వారానే జీవితంలోకి కర్మల ద్వారా అభివ్యక్తమవుతాడు. అంతేగా
మన శరీరం ప్రాణం పరిపూర్ణమైందనుకోండి, మన అలవాట్లు, మన శరీరానికి సంబంధించిన అనేక రకమైన అజ్ఞానపు శక్తులు ఇవన్నీ పోయి పరిపూర్ణమై దైవం యొక్క అలవాట్లు ఇలాంటి వాటన్నిటిని బయటికి తీసుకురావడానికి శరీరము ప్రాణము అంగీకరిస్తాయి. అలాగే ఆలోచనలు పరిపూర్ణమైతే మనసు దివ్య చైతన్యం అనేది గనక పరివర్తన మన పరిణామంలో వస్తే అప్పుడు ఈ మైండ్ ద్వారా ఈ మైండ్కి పేరు మారిపోతుంది. అప్పుడు సూపర్ మైండ్ అనే పేరుతో ఉన్నతమైన మనస్సుగా ఎదుగుతుంది దివ్య చైతన్యం. ఆ మనసు ద్వారా దైవం యొక్క ఆలోచనలని ఆ మనసు బయటికి రాణిస్తుంది. అలాగే మరి ఇంకొకటి ఉంది, ఇచ్ఛ, విల్. ఇప్పుడు వ్యక్తికి తనదైన సంకల్పం ఉంది, నా సంకల్పం అని అంటాడు. ఇక పరిణామంలో ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ పూర్ణయోగ సాధనలో ఇచ్ఛ కూడా తృప్తి పడాలి. విల్, దేనినైతే అది సంకల్పం చేస్తుందో, దేనిని సంకల్పించాలో దాన్ని సంకల్పించి అలా తన విల్ని, తన ఇచ్ఛని, తన సంకల్పాన్ని పరిపూర్ణం చేసుకుంటే దైవం విల్ని తన ద్వారా బయటకి రప్పించగలుగుతుంది. అట్లాగే ఇంటలెక్ట్, బుద్ధి కూడా దైవానికి సంబంధించినటువంటి ఆ బుద్ధిగా పరిపూర్ణం చేసుకుంటే దైవం యొక్క జ్ఞానాన్ని బయటికి తీసుకురాగలుగుతుంది. అలాగే దైవ హృదయం, అనుభూతి. ఇప్పుడు హృదయానుభూతులన్నీ వ్యక్తిగతం. పరివర్తన జరిగిన తర్వాత ఈ సాధనలో దైవం యొక్క అనుభూతులే మన అనుభూతులుగా బయటికి ప్రపంచంలోకి వచ్చినప్పుడు అన్ని దైవానికి సంబంధించినవిగా పరిపూర్ణమైనప్పుడు ఇక జీవితం ఆనందప్రదమే కదా. అందుకని సాధనలో ఈ భాగాలన్నింటినీ కూడా వీటిని నాశనం చేయకుండా వీటన్నిటినీ కూడా పర్ఫెక్ట్ చేయాలంటే సాధనలో కూడా వీటికి పార్ట్ కల్పించి అవి తృప్తి పడేటట్లుగా ఉన్నతమైన జ్ఞాన మార్గాలని వాటికి చూపించాలి. ఉత్తమమైన అలవాట్లని శరీర ప్రాణానికి చూపించాలి. ఉత్తమమైన ఆలోచనల్ని మనసుకి ఆ మార్గం చూపించాలి. ఉత్తమమైనటువంటి సంకల్పాలని ఎలా సంకల్పించాలో విల్కి చూపించాలి. ఉత్తమంగా జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో ఇంటలెక్ట్కి చూపించాలి. ఉత్తమమైన అనుభూతులు ఎట్లా పొందాలో హృదయానికి అలవాటు చేయాలి. ఇవి సాధనలో మనం వాటివి ఏవి కోరుకుంటాయో ఆ విధమైన మార్గాల్లో వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇది సాధకులకు చెప్తున్నటువంటిది కానీ సామాన్య ప్రజానీకానికి కాదు. నేను సాధకుడుగా ఉండాలి అనుకునేటువంటి మానవులకి చెప్తున్నటువంటి మాట. సామాన్య ప్రజానీకానికి ఇది సరిపడుతుందా అంటే సరిపడదు. మరి వాళ్ళకెట్లా? వాళ్ళు పరిణామంలో సాధకులుగా తయారవుతారు తప్ప ఎవరూ కూడా నాశనమైపోవటం అనేటువంటిది ఉండదు. కాబట్టి పూర్ణయోగ సాధనలో ఈ భాగాలన్నీ కూడా తృప్తిపడే విధంగా ఉండాలి కనుక మనం స్వేచ్ఛ అనేది ఈ భాగాలకు ఇవ్వాలి. అలాగే యమనియమాలు కాకుండా నేను మరొక మార్గంలో వెళతాను అని మన ఇచ్ఛ అన్నప్పుడు ఆ మార్గం గమ్యానికి గనక దోవదీస్తుంది అని మన అంతరాత్మకి తెలిసినట్లయితే ఆ మార్గంలో వెళ్ళేందుకు స్వేచ్ఛ ఇవ్వాలి. అది స్వేచ్ఛ ఇవ్వడం అంటే. పూర్ణయోగ సాధనలో ఈ పూర్తి స్వేచ్ఛ చాలా అవసరము అని చెప్పి శ్రీ అరవిందులు మనకి చెప్తున్నారు. 8వ పారాగ్రాఫ్లో పూర్ణయోగ సాధకుడు ఎప్పుడూ కూడా ఏ లిఖిత శాస్త్రానికి కట్టుబడి ఉండడు. ఇది ఇందాకే మనకు కూడా వెనక చెప్పారు. కట్టుబడి ఉండడం అంటే ఏమిటి, కట్టుబడి ఉండకపోవటం అంటే ఏమిటి. వాటిలో నిరసించి కట్టుబడకుండా ఉండడం కాదు, తిరస్కరించి ఒక శాస్త్రాన్ని తిరస్కరించి దానికి కట్టుబడకుండా రివోల్ట్ చేయటం కాదు శ్రీ అరవిందుడు చెప్తున్నది. ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకుని అది ఇచ్చే అనుభవం పొందిన తర్వాత మరొక అనుభవానికి వెళ్ళమని చెప్తున్నారు తప్ప తిరస్కారం అనేది ఇక్కడ ఎక్కడా ఉండదు కనుక ఇది మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అండ్ ఇంటెగ్రల్ అండ్ సింథటిక్ యోగా నీడ్స్ ఎస్పెషల్లీ నాట్ టు బి బౌండ్ బై ఎనీ రిటర్న్ ఆర్ ట్రెడిషనల్ శాస్త్ర. సాంప్రదాయబద్ధంగా కానీ లిఖితంగా రచించబడినటువంటి ఏ గ్రంథానికి కానీ కట్టుబడి ఉండవు. ఇందులోనే పరమసత్యం ఉంది, మరొక దాంట్లో ఉండదు అనేటువంటి భావన లేకపోతే కట్టుబడకుండా ఉండడం. For while it embraces the knowledge received from the past, it seeks to organize it anew for the present and the future. పూర్ణయోగం ఇలా చేస్తుంది.
ఏం చేస్తుంది? గతకాలపు అనుభవం తనకి ఎటువంటి గొప్ప అనుభవాన్ని ఇస్తుందో ఆ అనుభవానికి ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకున్న తర్వాత ఇట్ సీక్స్ టు ఆర్గనైజ్ ఇట్ ఎన్యూ. తను పొందిన అనుభవాన్ని అది పునర్వ్యవస్థీకరిస్తుంది. ఆర్గనైజ్ ఇట్ ఎన్యూ, కొత్త రకంగా పునర్వ్యవస్థీకరిస్తుంది. ఎందుకు పునర్వ్యవస్థీకరించాలి? ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా మానవుడిలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా పరిపూర్ణం కావాలంటే ఇవి సత్యాన్ని కూడా పునర్వ్యవస్థీకరించి ఈ భాగాలన్నిటికీ కూడా పునర్వ్యవస్థీకరించిన సత్యాన్ని అందిస్తే అవి పరిపూర్ణమై దివ్య జీవనం ప్రపంచంలోకి రావడానికి తోడ్పడతాయి. దివ్య జీవనం అనేది ఇంటెగ్రల్ యోగా యొక్క లక్ష్యం కనుక ఆ లక్ష్య సాధనగా ఆ సాధన వైపుగానే సాధకుడి దృష్టి ఇలా ఉండాలి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఫర్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో రావడానికి, వర్తమానంలో ఉపయోగించుకోవటానికి ఈ సత్యాలన్నిటినీ కూడా తిరిగి పునర్వ్యవస్థీకరించుకోవాలి అని చెప్తున్నారు. An absolute liberty of experience and of the restatement of knowledge in new terms and new combinations is the condition of its self-formation. కొత్త అనుభవం యొక్క ఆత్మ రూపకల్పన, దాని స్వీయ రూపకల్పన ఎట్లా ఉంటుంది? కొత్త పూర్ణయోగ సాధకుడు ఒక కొత్త సత్యానుభవాన్ని పొందాడు. గతకాలపు అనుభవాన్ని పొందిన తర్వాత అది ఇప్పుడు తన భాగాలన్నీ కూడా దాంట్లో పాల్గొనే విధంగా దీన్ని మళ్ళీ కొత్తగా తయారు చేయాలి. ఈ కొత్తగా తయారు చేయాలి అనంటే కొత్త టర్మ్స్, కొత్త మాటలు, కొత్త భాష కావాలి. అండ్ న్యూ కాంబినేషన్స్, కొత్త మేళవింపులు కూడా కావాలి. గతకాలపు అనుభవమే యథాతథంగా ఉపయోగించటం వల్ల పూర్ణయోగం అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. కానీ పూర్ణయోగ లక్ష్యానికి అనుగుణంగా అతని భాగాలన్నీ జ్ఞానవంతం కావటానికి వీలుగా ఈ సత్యాన్నంతటినీ కూడా పునరుజ్జీవింపచేయడానికి కొత్త కాంబినేషన్స్, కొత్త టర్మ్స్ అవసరమవుతూ ఉంటాయి. సీకింగ్ టు ఎంబ్రేస్ ఆల్ లైఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈజ్ ఇన్ ద పొజిషన్ నాట్ ఆఫ్ ఎ పిలిగ్రిమ్ following the high road to his destination, but to that extent at least of a pathfinder hewing his way through a virgin forest. పూర్ణయోగ సాధకుడి యొక్క సాధన ఎట్లా ఉంటుంది? హాయిగా రహదారి వేసినటువంటి దారిలో ప్రయాణించేటువంటి, సుఖంగా ప్రయాణించే యాత్రికుడిలాగా ఉండదు. పూర్ణయోగ సాధకుని యొక్క సాధనా మార్గం అది వరకే రహదారి వేస్తే దాని మీద హాయిగా వెళ్ళిపోతున్నటువంటి యాత్రికుని యొక్క ప్రయాణంలాగా ఉండదుట. గతకాలపు యోగ సాధనలన్నీ కూడా అవన్నీ సూత్రాలు, సిద్ధాంతాలు, పద్ధతులు అన్నీ ఉన్నాయి గనక వాటిని అనుసరించి సిద్ధి పొందడం అనేది కొంత సులభం, క్షేమకరం, శ్రేయోదాయకం. ఇప్పుడు పూర్ణయోగం అనేటువంటిది ఇది కొత్తది. ఈ సాధకుడు తనలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా పరిపూర్ణం కావడానికి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే. కొమ్మలుంటే పక్కకి లాక్కుని వెళ్ళాలి, తుప్పలుంటే కొట్టేసి వెళ్ళాలి, ముళ్ళు ఉంటే తీసేసి వెళ్ళాలి, కింద ఏమీ దారి లేకపోతే తొక్కుతూ దారి చేస్తూ కాలిబాటన వెళ్ళాల్సిందే. అతని మార్గం అంత అనూహ్యంగా ఉంటుంది. తనంతట తనే దారి చేసుకుని వెళ్ళవలసిందే. తన గమ్యం ఏమిటి? తన గమ్యం దివ్య జీవనం. ఆ దివ్య జీవనం వైపుగా ఏ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది వ్యక్తి యొక్క స్వభావానికి అనుగుణమైన దారి ఉంటుంది. ముందు ముందు మనం వచ్చే వాళ్ళని చదువుతాం. వివేకానందుడు చెప్పినటువంటి మాటలు, తర్వాత ప్రతి వ్యక్తికి కూడా సాధనా మార్గం ఒకటి ఉంటుంది అని శ్రీ అరవిందులు చెప్తారు ఆయన. అందుకని పూర్ణయోగ సాధనలో అది పాత్ ఫైండర్ హ్యూయింగ్ హిజ్ వే త్రూ ఎ వర్జిన్ ఫారెస్ట్. ఇంతవరకు ఎవరు నడవనటువంటి అడవి మార్గంలో దారి చేసుకుంటూ పోయేటువంటి మార్గాన్వేషకుడిలాగా ఉంటుంది తప్ప హాయిగా రహదారి మీద పోయేటువంటి యాత్రికుడి ప్రయాణంలాగా సౌకర్యంగా ఉండదు అని చెప్తున్నారు.
For yoga has long diverged from life, and the ancient systems which sought to embrace it, such as those of our Vedic forefathers, are far away from us, expressed in terms which are no longer accessible, thrown into forms which are no longer applicable. ఇక్కడ చెప్తున్నారు మన యోగాలన్నీ కూడా అవేం జరిగినాయి అంటే డైవర్జ్డ్ ఫ్రమ్ లైఫ్, మన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయినాయి. జీవితానికి ఏమి కావాలి అనేది కాకుండా ఆ యోగాలన్నీ కూడా జీవితానికి అవతలగా ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోవాలని కోరుకున్నాయి. ఈ జీవితం ఇంతే ఉంటుంది, ఇది మారేది కాదు గనక అజ్ఞానం కాబట్టి దీనికి అవతలగా ఉన్నటువంటి ఆనంద స్థితికి చేరుకోవాలని జీవితం నుంచి దూరం అయిపోయాయి. కాబట్టి వాటి మార్గాలు, ఏన్షియంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా దూరం అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. వెనక కూడా చెప్పారు, యోగులు జీవితాన్ని నుంచి దూరం అయిపోయి చాలా కాలం అయిపోయింది. కానీ ఈ యోగుల మార్గము మన వేద ఋషుల మార్గము ఒకటి కాదు. మన వేదకాల పూర్వ విధానాల వంటి జీవితాన్ని నుంచి ఈ యోగ సాధనలన్నీ కూడా దూరం అయిపోయినాయి. మన వేద ఋషులందరూ కూడా జీవితాన్ని ఇముడ్చుకునేటువంటి విధంగా వాళ్ళు పద్ధతులు అనుసరించారు. అదే ఇక్కడ చెప్తున్నారు శ్రీ అరవిందులు. సచ్ యాజ్ దోస్ ఆఫ్ అవర్ వేదిక్ ఫోర్ ఫాదర్స్, వాళ్ళు ఏం చేశారు, విచ్ సాట్ టు ఎంబ్రేస్ ఇట్, మన జీవితాన్నంతటినీ కూడా ఇముడ్చుకునేటువంటి జ్ఞాన మార్గాలు వాళ్ళు చూపించారు వేద ఋషులు. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యోగ సాధనలన్నీ కూడా జీవితాన్ని ఇముడ్చుకోకుండా, జీవితం అంటే అజ్ఞానమని ఈ జీవితానికి అవతలగా ఉన్నటువంటి ఆనంద స్థితి కోసం ప్రయత్నించాయి కనుక జీవితాన్ని నుంచి దూరం అయిపోయాయి. జీవితంలో మానవుడిలో ఉన్న ప్రకృతి, మానవుడిలో ఉండే భాగాలు ఇవన్నీ కూడా కోరుకునేవి ఏమిటి, వీటిని ఎట్లా పరిపూర్ణం చేయాలి, అజ్ఞానం నుంచి వీటిని విడుదల చేసి ఎట్లా వీటిని పరిపూర్ణం చేయాలి అనేటువంటి మార్గంలో మన యోగ సాధనలు ఆలోచించలేరు. మన వేద ఋషులందరూ కూడా ఆ విధంగా ఆలోచించారు ఒకప్పుడు. ఆ వేద విజ్ఞానానికి యోగ సాధనలన్నీ కూడా దూరమైనవి అని చెప్పి అంటున్నారు. మనకి అందుబాటులో లేనటువంటి, ఇప్పటికి కాలానికి అన్వయించినటువంటి రూపాలు, పరిభాష మన యోగా సాధనలలో మనకు కనపడతాయి. ఆ పరిభాష కానీ ఆ మార్గాలు కానీ ఇప్పటికి జీవితానికి మనకి పనికొస్తాయా? యమ నియమాలు, ఆసనాలు అంటే హఠయోగం కాబట్టి హఠయోగంలోంచి కొన్ని తీసుకుని అదే యోగం పేరుతో చెప్పి ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ అని హఠయోగాన్ని మనకు చూపిస్తున్నారు. కొంత మనసు ప్రశాంతత అవుతుంది అని రాజయోగంలో నుంచి కొంత తీసి అది చూపిస్తున్నారు. ఇట్లా ఈ కాలానికి తగనటువంటి విధంగా ఉన్న యోగ సాధనలన్నీ కూడా, ఇవన్నీ సాధ్యమా మనకి? యమము, నియమము ఇవన్నీ కూడా ఈ మార్గం ద్వారా మనం అన్నీ సాధించగలుగుతామా? ఈ జీవితంలో సాధించలేము, మన వల్ల కావటల్లా, చేయలేము. మరి చేయలేనప్పుడు ఏం చేయాలి? ఇంకొక మార్గం ఏంటి? జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవటం అనేది ఉన్నతమైన మార్గం. మనలో ఉన్న ప్రకృతిని, మనలో ఉన్న ప్రాణాన్ని, మనలో ఉన్న మనసును వీటన్నిటినీ నిశ్చలం చేసి, ఎందుకు పనికి రాకుండా చేసి ఒక్క అంతరాత్మని మాత్రం మనం బ్రహ్మలో లీనం చేస్తే మరి ఈ భాగాలన్నీ ఎందుకు వచ్చినట్లు? ఏం ప్రయోజనం మన జీవితానికి? ఈ ప్రశ్న ఇంతవరకు కూడా రాలా. కానీ శ్రీ అరవిందులు ఈ ప్రశ్నని వేసి ఆయన చెప్తున్నారు, ఆనాటి నుంచి మానవ జాతి అంతా కూడా ఈ శాశ్వత కాల ప్రవాహంలో ముందుకి నడిచింది కనుక ఇప్పుడు అదే సమస్యని ఒక కొత్త ఆరంభ స్థానం నుంచి మనం చూసి పరిష్కరించాలి. మనకి ఇంటెగ్రల్ యోగ సాధకుడు ఇప్పుడు ఏది సమస్య అతని ముందు ఉంది? అతని సమస్య ఇదిగో, ఏ యోగ సాధన చేస్తే మానవుడిలో ఉండే అన్ని భాగాలు పరిపూర్ణమై దైవాభివ్యక్తికి తోడ్పడతాయి అనేటువంటిది అతని సమస్య. పూర్వయోగుల సమస్య కూడా ఇదే. వాళ్ళు కూడా
ఆలోచించారు, ఈ ప్రకృతి ఏమన్నా మారుతుందా, దీనికి జ్ఞానం వస్తుందా, లేకపోతే ప్రకృతి ఇలాగే అజ్ఞానంలో ఉండి మన అజ్ఞానంలోకే లాగుతుందా అని వాళ్ళు ఆలోచించి ఏం తీర్మానించారు, ప్రకృతిని మనం మార్చలేం గనక ఇక మనమే వదిలిపెట్టి వెళ్ళిపోతే మంచిది అని ఆలోచించారు. సమస్య ఇప్పుడు ఇదే, ప్రకృతి మారుతుందా మారదా? పూర్ణయోగ సాధకుడి ముందున్న ప్రశ్న కూడా సమస్య కూడా ఇదే, ఎట్లా ఈ ప్రకృతిని మార్చాలి, ఈ ప్రకృతి మారేటువంటి విధానం ఏమిటి అని పూర్ణయోగ సాధకుడి సమస్య కూడా ఇదే. అతను కొత్త ప్రారంభ స్థానం నుంచి ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాడు. పూర్వ యోగాలలాగా కాకుండా ఇప్పుడు మనలో ఉన్నటువంటి భాగాలని, ప్రకృతిని, సమస్తాన్ని అజ్ఞానం నుంచి విడుదల చేసి ఇక్కడి నుంచి వీటిని పరిపూర్ణం చేయటం అనేదే లక్ష్యంగా పూర్ణయోగ సాధకుడు పెట్టుకుంటాడు. అందుకనే సింథసిస్ ఆఫ్ యోగాలో ఒక మాట అంటారు, సింథసిస్ ఆఫ్ యోగా యొక్క లక్ష్యం ఏమిటి? రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. అద్భుతమైనటువంటి నిర్వచనం ఇది. రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. దీని గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. మనం ఇక్కడికి ఆపుదాము.